నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారాల్లో నరసింహావతారం ఒకటి. భక్తుడైన ప్రహ్లాదుడి ప్రార్థన మేరకు స్వామి అవతారం ఎత్తి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. అత్యంత శక్తివంతమైన నరసింహస్వామిని ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే ప్రార్థిస్తారో వారందరికీ గ్రహదోషాలు తొలగిపోతాయని నమ్మకం. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని నేటి తీర్థయాత్రలో దర్శిద్దాం. నమో నరసింహ లక్ష్మీ నరసింహ. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడమే శ్రీమన్నారాయణ స్వామి దశావతారాల అంతరార్థం. ఈ దశావతారాల్లో మొదటి 4 అవతారాలు గర్భవాసం లేకుండా కేవలం సంకల్ప మాత్రం చేత ఆవిర్భవించిన సద్యోజాతాలు. వీటిలో చివరిది నరసింహావతారం. దశావతారాల్లోకెల్లా నర మృగ మిశ్రమ రూపం ఇదొక్కటి. ఉగ్ర నారసింహుడై హిరణ్యకశిపుని సంహరించిన విష్ణుమూర్తి ప్రహ్లాద స్తుతితో ప్రసన్నుడై లక్ష్మీ సమేతుడై తిరిగి లోకాలను రక్షించాడు. అంతటి ప్రహ్లాద వరదుడు, దుర్జన భయంకరుడు, సజ్జన శుభంకరుడైన నారసింహుడు ఎన్నో ప్రదేశాలలో మరెన్నో దివ్యధామాలలో అవతరించి తన మూర్తిమత్వాన్ని ప్రకటించాడు. ఆ పరంపరలో ఆవిష్కారమైన నారసింహ క్షేత్రం బెజ్జంకి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. దాదాపు 200 అడుగుల ఎత్తుతో 17 ఎకరాల భూమిని ఆక్రమించి విశాలమైన ఏకశిలా పర్వతంపై ఈ క్షేత్రం నెలకొని ఉంది. ఈ పుణ్యస్థలికి వచ్చే భక్తులను సాదరంగా ఆహ్వానిస్తూ 5 కిలోమీటర్ల దూరానికి ముందే ఓ అందమైన ద్వారం కనబడుతుంది. ఈ ద్వారం పైభాగాన ఆర్చి మధ్య భాగంలో శ్రీ నరసింహస్వామి దేవేరితో సహా దర్శనమిస్తాడు. స్వామివారికి ఒకవైపున అర్ధనారీశ్వర స్వరూపం, మరోవైపున అభయాంజనేయ స్వామి రూపం కనిపిస్తాయి. స్వామివార్ల దర్శనానంతరం భక్తులు ఆలయ పరిసరాల్లోకి చేరుకుంటారు. ఆలయ ప్రవేశ ద్వారం పైభాగాన వివిధ దేవతామూర్తుల ప్రతిమలు ముచ్చట గొలుపుతాయి. ప్రవేశ ద్వారానికి ఇరువైపులా గజలక్ష్మి ప్రతిమలు గోచరమవుతాయి. లక్ష్మీ నారసింహస్వామి దేవాలయం ఓ కళాత్మకమైన కట్టడం. కళ్యాణీ చాళుక్య చక్రవర్తి త్రైలోక్య మల్ల మొదటి సోమేశ్వరుని కాలపు క్రీస్తు శకం 1053 శనిగరము శాసనములో బెజవాంకేయ అంటే బెజ్జంకి గ్రామపు కాటరెడ్డి తదితరుల ఆమోదంతో ఒక మర్తురు నీరు నేల శనిగరంలోని మధుపేశ్వర దేవరకు దానముగా ఇచ్చినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. కాకతీయ వంశీయులు పరిపాలిస్తున్న సమయంలో కాటేరుద్రుని మంత్రి ఈ పరిసర ప్రాంతాలలో శిస్తు వసూలు చేస్తూ ఈ ప్రాంతాన్ని తన మజిలీగా ఏర్పాటు చేసుకునేవారు. కాకతీయులు దైవభక్తి కలవారు కావడం వలన వారి ఏకాగ్రత భంగం కలగకుండా ఇక్కడ శివాలయాన్ని నిర్మించుకుని ధ్యానం చేసుకునేవారు. ఒకరోజు నిద్రిస్తున్న సమయంలో సాక్షాత్తు స్వామివారు స్వప్నంలో సాక్షాత్కరించి తాను శివుడితో పాటు ఇక్కడ కొలువై ఉన్నానని సెలవిచ్చారట. స్వామి ఆదేశానుసారం వెతికి చూడగా సహజమైన గుహలో స్వామివారు సాక్షాత్కరించారట. తదనంతరం అత్యంత సుందరంగా నిర్మించిన దేవాలయమే ఈ గుడి అని ఇక్కడి స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది. బెజ్జంకి గ్రామానికి నైరుతి దిశలో నల్లని ఏకశిలా పర్వతంపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువుతీరి ఉన్నాడు. ఈ గ్రామానికి బెజ్జంకి అనే పేరు ఎలా వచ్చిందంటే, బెజ్జం అనగా రంధ్రం, వంక అనగా శిల, శిలకు ఉండే రంధ్రం వల్ల బెజ్జవంకగా మారింది. కాలక్రమేణా బెజ్జవంక కాస్త బెజ్జంకిగా నామాంతరం చెందింది. ఈ ఆలయంలోని శిల్పకళారీతులను పరిశీలిస్తే చాళుక్యుల, కాకతీయుల శిల్పకళారీతులు అగుపిస్తాయి. స్వామివారు గుట్టపైన సహజమైన గుహలో దక్షిణాభిముఖుడై వెలసి భక్తుల చేత నిత్యపూజలందుకుంటూ కొలిచిన వారికి కోర్కెలు ఈడేరుస్తున్నాడు. ఈ దేవాలయం గర్భగృహ అంతరాలయం, ముఖమంటపం ప్రధాన అంగాలుగా కలిగి ఉంది. దేవాలయ అంతరాలయంలో మంటపం మధ్యనున్న 4 స్తంభాలు ప్రశస్తమైన అపూర్వ చెక్కడాలతో శోభిస్తున్నాయి. స్తంభములపైన అశ్వవాహనాల నుంచి చివరి వరకు సంప్రదాయ, పౌరాణిక, జానపద, లౌకిక, సాంఘిక అంశాలు సుందరంగా కనిపిస్తాయి. ఈ శిల్పకళా రీతులను బట్టి చూస్తే ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించినట్లు అవగతమవుతోంది.
స్తంభాల ఉపరితలంపై అనేక దేవతలు, నాట్యకత్తెలు, మృదంగ, వేణువు, వీణాధారిణులు, వేటకత్తెల తదితర సుందరాంగుల రూపాలలో కళా కౌశలం, శిల్పకళా విన్యాసం మన మదిలో చిరస్థాయిగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. నరసింహస్వామి ఎక్కువగా కొండలు, గుహల్లోనే దర్శనమిస్తారు. అలాంటి చోట స్వామిని సేవిస్తే ఫలితం మరింత ఎక్కువ సిద్ధిస్తుందని అంటారు. బెజ్జంకిలో ఒక కొండపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో గణపతి దేవ చక్రవర్తి సేనాధిపతి అయిన రేచర్ల రుద్రుడు ఎత్తైన గోపురం, విశాలమైన మండపంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఆలయం నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. గర్భాలయంలో ఆశ్రిత భక్త వత్సలుడిగా నృసింహస్వామి లక్ష్మీ సమేతుడై అమ్మవారిని తన వామాంకంపై కూర్చుండబెట్టుకుని కొలువుదీరి ఉంటాడు. అభయహస్త ముద్రాంకితుడై తిరునామం, నేత్రాలు, మీసకట్టులతో రజతాభరణ సౌందర్యయుక్తంగా పుష్పమాలాలంకృతుడైన స్వామి ముగ్ధ మనోహరంగా అలరారుతుంటాడు. మనిషిలోని వీరత్వం, సింహంలోని వేట లక్షణం కలిసి దుష్టశక్తిపై అద్భుతమైన పరాక్రమాన్ని స్ఫురింపచేసి విజయాన్ని సాధించే విలక్షణ రూపం నరసింహస్వామి స్వరూపం. సృష్టి స్థితి లయాత్మక బ్రహ్మ విష్ణు రుద్ర సమన్వయ నారాయణ బ్రహ్మమే శ్రీ నరసింహస్వామిగా చెబుతారు. లక్ష్మీ నారసింహస్వామి వారికి సంధ్యా సమయంలో కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తారు. ఆ స్వామికిచ్చే హారతి, శటగోప ఆశీర్వాదాలను, తీర్థప్రసాదాలను భక్తులు స్వీకరించి తన్మయానంద భరితులవుతారు. ఆలయానికి పడమర వైపున కొంత దూరంలో ఇదే గుట్టపై ఉన్న గుండ్రాయిపై భైరవ విగ్రహం చతుర్భుజాలతో చెక్కబడి ఉంది. భైరవుని శిరముపై పాము పడగలు గొడుగువలే ఉంటాయి. ఇక్కడికి పడమటి వైపు గుట్టపైన కాస్త దిగువన స్వామివారి పుష్కరిణి ఉంది. భక్తులు పుష్కరిణిలో పవిత్ర స్నానాలు చేసి స్వామివారిని కొలుస్తారు. ఇక ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిశాడని చెబుతారు. నరసింహస్వామి దేవాలయానికి పడమట కొద్ది దూరంలో ఇదే గుట్టపైనున్న పెద్ద గుండ్రాయిపై భైరవ విగ్రహం చతుర్భుజాలతో భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తుంది. భైరవుడు శివుని నుంచి పుట్టిన మహిమాన్విత మూర్తి. బ్రహ్మ పంచమ ముఖం శివుణ్ణి నిందిస్తుండగా ఆ 5వ ముఖాన్ని తెగనరికిన శివాంశ సంభూతుడు భైరవుడు. ఆ స్వామి ఈ బెజ్జంకి గుట్టపై కొలువై భక్తుల కష్టాలను కడతేరుస్తున్నాడు. అనంతరం భక్తులు ఇక్కడికి సమీపంలో ఉత్తరం వైపున ఉన్న శిథిలమైన శివాలయానికి చేరుకుంటారు. ఈ శివాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కంటే ముందే నిర్మితమైనట్లు చారిత్రక కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ శివాలయాన్ని బట్టి ఆ కాలంలో శైవ వైష్ణవ మతాలు ప్రాచుర్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆలయం నక్షత్ర ఆకారపు వేదికపై దక్షిణ ముఖముగా నిర్మించబడింది. ముఖ మండపమునకు 3 వైపులా ద్వార మండపములు ఉన్నాయి. ఆలయమునకు ఉత్తరమున సుమారు 30 అడుగుల ఎత్తుగల స్తంభం ఉంది. దీనిని ఆండాళ్ళు స్తంభం అంటారు. సంతానం కోసం ఇప్పటికీ ఈ స్తంభానికి చీరకట్టి ఒడిబియ్యం పోసే ఆచారం కొనసాగుతుంది. ఈ ఆలయానికి ఉత్తరాన 30 అడుగుల ఎత్తుగల ఆండాళ్ళు స్తంభం ఉంది. సంతానం లేనివారు ఈ స్తంభానికి చీరకట్టి వడిబియ్యం పోస్తే సంతానం ప్రాప్తిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ ఆచారం ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉంది. శ్రీ బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి 1/2 కిలోమీటరు దూరంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ మందిరం ఉంది. పంచపడగల నాగశేషు నీడలో అమ్మవారు విశాల నేత్రాలతో, భీకర ఆకారంతో, వివిధ హస్తాలలో ఆయుధాలను ధరించి సౌందర్య తేజోమయంగా కనిపిస్తుంది. అనంతరం ఇక్కడికి అతి చేరువలో ఉన్న శివాలయానికి భక్తులు బయలుదేరుతారు. గర్భాలయంలో నిలబడి త్రిశూలాన్ని చేతిలో పట్టుకున్న శివుడి మూర్తి కనిపిస్తుంది. స్వామివారి పాదభాగంలో శివలింగం ఉంది. ఈ శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై సదా ఈశ్వరుని సేవలో తానున్నట్టు భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నట్టుగా కనిపిస్తుంటాడు. శివోహం 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 శివోహం. స్వామివారికి ఉత్తర భాగంలో నవగ్రహాలయం ఉంది. అనంతరం నవగ్రహాలయానికి వెనుకవైపు ఉన్న ఆంజనేయ స్వామిని మనసా వాచా దర్శించుకుని భక్తితో కైమోడ్పులర్పిస్తారు.
600 సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పబడుతున్న ఈ లక్ష్మీ గణపతి విగ్రహం ఒకనాడు ఒక రైతు తన పొలాన్ని దున్నుతుండగా నాగలి కొస తగిలి దున్నడానికి విఘాతం కలుగగా ఏంటా అని పరికించి చూస్తే శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహం బయల్పడిందట. స్వామివారి మహిమ చేత భక్తులు కోరిన కోరికలు నెరవేరడం వల్ల గ్రామ ప్రజలు కొందరు శ్రీకృష్ణ భక్త బృందంగా ఏర్పడి శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని జరిపించారు. శ్రీ 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 పరిపూర్ణానంద స్వామి సరస్వతుల కరకమలాలచే జరిగిన ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఒక విశేషంగా చెబుతుంటారు భక్తులు. నాటి నుంచి ఈనాటి వరకు ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతోంది. ఈ స్వామివారి వద్ద భక్తులు మ్రొక్కులు మ్రొక్కుకున్నవారు దివిటీలు వెలిగించడం ఈ ఆలయ ప్రత్యేకతల్లో ఒకటి. ఇక్కడ నిత్య పూజలతో పాటు పండుగలు, పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో ఇక్కడ అత్యంత వైభవోపేతంగా స్వామివారి జాతర జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారిని దర్శించుటకు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఈ క్షేత్రంలో చైత్రమాసంలో చైత్రశుద్ధ సప్తమి మొదలుకొని చైత్ర బహుళ సప్తమి వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుపుతారు. ఏకాదశి నాడు స్వామివారి తిరుకల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. పౌర్ణమి నాడు శకటోత్సవం నిర్వహిస్తారు. ఈ ఏకశిలా పర్వతం చుట్టూ స్వామివారి రథాన్ని 3 సార్లు ఊరేగిస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో భక్తులందరూ ఈ క్షేత్రానికి వచ్చి కోనేరు స్నానం ఆచరించి వారికి పండిన పంటలో ఒక భాగాన్ని భగవంతునికి సమర్పించుకుంటారు. అలాగే కార్తీక మాసం విశేష పర్వదినాలలో వనభోజనాల కార్యక్రమం ఇక్కడ సందడిగా జరుగుతుంది. ఈ స్వామిని ఆశ్రయిస్తే భవరోగాలు సమసిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ బెజ్జంకి గ్రామంలో ఈ గుట్టపైన కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది మునీశ్వరులు తపస్సు చేశారు. ఈ యొక్క దేవస్థానాన్ని కాకతీయ కాలంలో ఈ యొక్క దేవస్థానాన్ని నిర్మించిన తర్వాత ఒక మూల విరాటని విగ్రహం ఉంది, ఆ నరసింహస్వామి విగ్రహం ఇప్పటిది. తర్వాత దీన్ని ప్రతిష్టాపన చేశారు. ఆ ప్రతిష్టాపన చేసినప్పుడు బట్టి ఈ బెజ్జంకిలో ఎవరైనా భక్తులు వచ్చి మొక్కుకుంటే ఏ మొక్కు మొక్కినా కూడా, ఏ కోరిక కొనుక్కున్నా కూడా ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఇంకోటి ఏంటిదంటే పైన ఆండాల స్తంభం ఉంటుంది, ప్రభుత్వ స్తంభం. ఆ ఆండాల స్తంభం దగ్గరికి ఎవరైనా పిల్లలు కాని వాళ్ళే కానీ, తర్వాత వివాహం కాని వాళ్ళే కానీ ఆ స్తంభం చుట్టూ తిరిగి 11 చుట్టూ ప్రదక్షిణ చేసి మాకు సంతానం కలగాలి, ఓడి బియ్యం పోస్తామమ్మా అని దండం పెడితే ఖచ్చితంగా అక్కడ సంతానం జరుగుతుంది. ఇక్కడ ఒక స్వామివారు కూడా ఏ కోరిక కొన్నా కూడా ఆ కోరిక నెరవేరుస్తాడు. ఇక్కడి నుంచి ఒక మన బెజ్జంకే కాకుండా కరీంనగర్ జిల్లానే కాకుండా, సిద్దిపేట జిల్లానే కాకుండా, తెలంగాణనే కాకుండా మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, ఛత్తీస్గఢ్ అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉంటారు. సింహం అనగా సింహం అనే మృగం. ఈ అవతారంలో విష్ణుమూర్తి సగం నరుడి రూపంలో, మరో సగం సింహం రూపంలో దర్శనమిస్తారు. కనుకనే ఈ అవతారానికి నరసింహ అని పేరొచ్చింది. ఈ అవతారాన్ని అనేక పురాణాల్లో, ఉపనిషత్తుల్లో, హిందూ సాహిత్య కృతుల్లో వర్ణించారు. ఆ స్వామి ప్రసన్న వీక్షణాలు మనపై వెల్లివిరియాలని కోరుకుందాం.